ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్‌లో. అండ్ 4 ట్రేడ్స్ వచ్చేసి మనది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి కాల్ సైడ్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే నేను ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయిన తర్వాత నేను ట్రేడ్స్ ఇవాళ ప్రొవైడ్ చేయలేదు. సో, ఎందుకు ప్రొవైడ్ చేయలేదంటే మార్కెట్ ఇంప్రాపర్‌గా టోటల్ నడుస్తుంది కాబట్టే నేను ఫోర్త్ ట్రేడ్ తర్వాత ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇవాళ నేను మీకు మండే అనాలిసిస్ ఇవ్వబోయే ముందు ఒక అనాలిసిస్ నేర్పిస్తాను. ఆ అనాలిసిస్ అనేది మీకు మార్కెట్‌లో చాలా వర్క్ అయితది. ఓకే. ఇప్పుడు 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ మనం తీసుకుందాము. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి అది రెడ్ అయినా కానివ్వండి, అది గ్రీన్ అయినా కానివ్వండి. 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనం బాడీ మార్క్ చేసుకోవాలి. బాడీ. ఓకే. మనకు హై అండ్ లో మ్యాటర్ కాదా ఇక్కడ. బాడీ మార్క్ చేస్తారా? అంటే డిమాండెడ్ ప్రైస్ అంటే ప్రైస్‌లో డిమాండ్ ఎక్కడుంది? ఆ లెవెల్స్ మనం మార్క్ చేసుకోవాలి. విక్ వచ్చేసి ఇక్కడ వరకు సప్లై ఇచ్చి డిమాండ్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి విక్ అనేది మనకు మ్యాటర్ కాదు. సో, మనం విక్ అనేది తీసుకోము. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకు బాడీ లెవెలే తీసుకుంటాం. ఓకే. అండ్ మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇది మీదికెళ్ళి రీటెస్ట్ ఇస్తేనే మార్కెట్ ఫాల్ అవుతది. ఈ అనాలిసిస్ నేను మీకు నిన్న మన అనాలిసిస్ వీడియోలో గూడా చెప్పాను. మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ కాలేదనుకోండి, అంటే ఇలా వచ్చింది. కింద ఫాల్ అయిపోయింది. కానీ రీటెస్ట్ రివర్సల్ కాలేదు. అంటే ఇలా టచ్ కాలేదు. సో, ఏమైతదంటే మార్కెట్ కంటిన్యూయస్ బయింగ్ ఎళ్ళిపోతది. ఇక్కడ పుట్ ట్రాప్ అవుతారు. బట్ ఇవాళ ఏమైంది? ఇవాళ వచ్చేసి మార్కెట్‌లో రీటెస్ట్ రివర్సల్ అయింది కాబట్టే మార్కెట్ అనేది ఇక్కడ ఫాల్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకే. ఇక్కడ మీరు చూడండి. రీటెస్ట్ రివర్సల్ ఫస్ట్ క్యాండిలా ఫాల్ అయిందా? రీటెస్ట్ ఇచ్చిందా? రివర్సల్ చూడొచ్చు మీరు. అలా రీటెస్ట్ రివర్సల్ అయింది కాబట్టే నేనిక్కడ ఫస్ట్ ట్రేడ్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను కాబట్టి నేనిక్కడ ట్రేడ్ ఇవ్వలేదు. దాని తర్వాత మార్కెట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ మీద వచ్చింది కాబట్టి ఇక్కడొక ట్రేడ్ ఇచ్చాను. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్స్ దగ్గర వచ్చింది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ ఇచ్చాను. దీనివల్ల మన టార్గెట్స్ అచీవ్ అయ్యాయి ఇవాళ మన గ్రూప్‌లో. ఫాల్ అనేది ఇవాళ నేను క్యాప్చర్ చేయలేదు. టోటల్ ఇవాళ నేను కాల్ సైడే క్యాప్చర్ చేశాను. ఇప్పుడు ఇలా రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది కాబట్టి ఫాల్ అయింది గదా! ఇప్పుడు ఈ ఫాల్‌లో మనకు మార్కెట్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ప్రొవైడ్ చేసింది. మండే అనాలిసిస్ కోసం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ. ఓకే. ఇన్‌డైరెక్ట్ బ్రేకౌట్ గదా! ఇన్‌డైరెక్ట్ బ్రేకౌట్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా వర్క్ చేస్తది. ఇలా కాకుండా మండే లైవ్ మార్కెట్‌లో ఇన్‌డైరెక్ట్ బ్రేకౌట్ మీద 55,012 సింగిల్ లెవెల్ దీని మీద ఎక్కడైనా మార్కెట్ క్లోజ్ చేస్తే మార్కెట్ డైరెక్ట్ బయింగ్ షూట్ అవుతదండి. డైరెక్ట్ బయింగ్ షూట్ అవుతది. అలా కాకుండా మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ ఇస్తే ఫాల్ అవుతది. మార్కెట్ 55,012 కింద ఉంది అనుకోండి, మార్కెట్‌ని మీరు అవాయిడ్ చేయండి బ్యాంక్ నిఫ్టీని. ఓకే. అండ్ నా 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్‌ని మీరు డీప్‌గా ఆలోచించండి. ఆలోచించే మీరు ట్రేడ్స్ అన్ని మార్క్ చేసుకోండి. దాని తర్వాతనే ట్రేడ్ చేయండి. లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్‌లో కూడా మీరు అడగొచ్చు. మన వాట్సాప్ నంబర్ కింద మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నిన్న ఏం చెప్పాను నేను? మార్కెట్ ఈ లెవెల్ దగ్గరొచ్చి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే మనకిక్కడ ఏమవుతది? బయింగ్ అవుతది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది సెల్లింగ్ షూట్ అవుతది ఇక్కడి వరకని మన నిన్న అనాలిసిస్ వీడియో నేను అప్డేట్ చేశాను. ఇవాళ అలాగే అయింది. సో, ఇవాళ మనకు ఒక అబ్జర్వేషన్ లెవెల్ ఇచ్చి వెళ్ళింది మార్కెట్ నిఫ్టీ వచ్చేసి. డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఓకే. ఈ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ దగ్గర ఇన్‌డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసింది. సో, నిఫ్టీలో మనకు కంటిన్యూయస్ బయింగ్ కావాలి అనుకుంటే 24,422 లెవెల్ బ్రేక్ చేసి మీద ట్రేడ్ చేయాలి. అలా కాకుండా 24,344 కింద ట్రేడ్ చేస్తే మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్స్ మీద ఉండదండి. డైరెక్ట్ ఫాల్‌లో ఉంటది. అండ్ ఈ లెవెల్స్ నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఆ లెవెల్స్ వచ్చేసి మండే లైవ్ మార్కెట్‌లో విత్ ఇంట్రాడే ఇన్‌సైట్ లెవెల్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. మీరు ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లేకపోతే వీడియో వీడియో డిస్క్రిప్షన్‌లో కింద లింక్ ఉంటది. క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. మన అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.